గురుభ్యో నమః. భగవద్ విషయం 7 వ్యాఖ్యానంలో 3వ పదిలో 6వ తిరువాయిమొഴി చెయ్య తామరై గృహ అర్చ వైభవాన్ని తెలియచేసిన సౌలభ్యాన్ని తెలియచేశారు ఆళ్వార్లు ఈ తిరువాయిమొഴിలో. అందులో అవతారిక పూర్తి చేసుకున్నాం మనం. ఇప్పుడు మొదటి పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. 195వ పేజీ. జగత్కారణత్వం ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని అప్పుడు మనం వ్యాఖ్యానంలోకి వెళ్దాం. చెయ్య తామరై కண்ணనాయ్ ఉలగేజం ఉండవన్ కండీర్ వైయం వానం మనిషర దైవం మత్తుం 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 ముత్తుమాయ్ చెయ్య சூழ் சுடர் ஞானமாய் வெளிப்பட்டிவை படைத்தான் பின்னும் மொய்கள் சோதியோடாயினான் ஒரு மூவராகிய మూర్తియే. చెయ్య తామరై కண்ணనాయ్ అంటున్నారు ఆళ్వార్లు పెరుమాళ్ళని. మొదటి పాటిల్ ఇప్పుడు పాసుర వ్యాఖ్యానంలోకి జగత్కారణత్వ పుండరీకాక్షత్వాదిగ గుణంగళై ఉడయ్యవన్ ఆశ్రేణీయన్. అదిగో పరమాత్మ లాంటి వాడు, జగత్ కారణత్వం కలిగినటువంటి వాడు, పుండరీకాక్షత్వం అంటే పుండరీకాలాంటి నేత్రాలు కలిగినటువంటి వాడండి. అలాంటి గుణాలని ఉడయవన్ ఆశ్రయణీయన్, అలాంటి గుణాలు జగత్కారణత్వము పుండరీకాక్షత్వము కలిగినటువంటి వాడే మన చేత ఆశ్రయణీయుడు. అవనే ఆశ్రయుంగోల్ ఎంగిరారు, మనకి ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆళ్వారు. ఆయన ఆశ్రయించండర్రా అని జగత్కారణ వస్తువై ఉద్దేశిస్తూ అవ్వస్తువుకే పుండరీకాక్షత్వాదిగళై విదిక్కిరారు. జగత్కారణత్వం కలిగినటువంటి పరమాత్మని మొదటగా తెలియచేస్తూ ఆయనేనండి పుండరీకాక్షుడు అని తెలియచేస్తున్నారట. జగత్కారణత్వాన్ని ఎలా తెలియచేశారు ఆళ్వారు ఈ పాసురంలో అంటే ఉలగేజం ఉండవన్ కండీర్ చెయ్య తామరై కన్ననాయ్ అని. ఇదిగో జగత్కారణత్వం కలిగినటువంటి వాళ్ళే పుండరీకాక్షత్వం కలిగిన పుండరీకాక్షుడండి అన్నారు కదా. పుండరీకాక్షుడు అని ఎలా చెప్పారు ఆళ్వారు? ఏ పదంతో? చెయ్య తామరై కన్ననాయ్ అనేటువంటి పదంతో పరమాత్మ పుండరీకాక్షుడు, తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అని చెప్తూ ఆయన ఎవరనుకుంటున్నారు? పుండరీకాక్షుడు అయ్యాడంటే ఆయన జగత్కారణత్వం కలిగిన వాడే అయ్యుంటాడు అని. ఉలగేజం ఉండవన్ వయ్యం వానం మనిషర దైవం మత్తుం 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 ముత్తుమాయ్ చెయ్య సోడు సుడర్ జ్ఞానమాయ్ వెడిపట్టివై పడైత్తాన్. ఇదిగో పిన్నుం మొయ్యగలు సోదియోడాయినాన్ ఒక మూవరాగే మూర్తియే. ఈ విశేషణాలన్నీ కూడా ఆయన జగత్కారణభూతుడు అని తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటి వాడేనండి చెయ్య తామరై కన్ననాయ్ అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. వయ్యం వానం మనిషర దైవం, వీటన్నిటి అర్థాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. చెయ్య తామరై కన్ననాయ్, తామరల వంటి ఎర్రని నేత్రాలు కలిగినటువంటి వాడు పరమాత్మ. ఎవరు? జగత్కారణభూతుడైనటువంటి పరమాత్మ. ఎలాంటి నేత్రాలు ఆయనవి? ఎలా వర్ణించారు ఆ నేత్రాలను మన ఎంబిరమానాలు అంటే తస్యేధా కప్యాసం పుండరీకమేవ మక్షిణీ ఎన్నుం యజ్ఞేశ యజ్ఞపురుష పుండరీకాక్ష సంజ్ఞిక ఎన్నుం శృతి முத்தியாதிகளில் சொல்லப்படா நின்னுள்ள அப்போது அலர்ந்த செவ்வித்தாமரை போலே இருந்துள்ள తిరుక్కణ్களை ఉడయ్యనాయ్. తస్య అతనికి యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి. అదిగో అప్పుడే నీళ్లలో వికసించినటువంటి తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అని. యజ్ఞేశుడు, యజ్ఞాలకి నిర్వాహకుడు ఆయనే, యజ్ఞ పురుషుడు ఆయనే. ఎలా ఉంటాడండి ఆయన? పుండరీకాక్ష సంజ్ఞిక, పుండరీకాక్షుడండి, ఇదే ఆయనకి గుర్తు అని శృతులు చెప్పినటువంటి విషయమేమో తస్యేధా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని. అదిగో యజ్ఞేశ యజ్ఞ పురుష పుండరీకాక్ష సంజ్ఞిక అని స్మృతులు అంటే ధర్మశాస్త్రాదులు చెప్పినటువంటి విషయం. అలాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. ఎలాంటి నేత్రాలు? చెయ్య తామరై కన్ననాయ్ అన్నట్లుగా ఉన్న నేత్రాలు కలిగినటువంటి వాడు. ఎలా ఉంటాయట ఆ నేత్రాలు? అప్పోదు అలరంద సెవ్విత్తామరై పోలే ఇరుందుల్లా తిరుక్కణ్களை ఉడయ్యనాయ్.
అప్పుడే వికసించినటువంటి ఎర్రటి తామర వలె ఉన్నటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ అని చెప్తూ, ఇదిగోండి పక్క పేజీలో 196వ పేజీలో తస్య కప్యాసం పుండరీకమేవ మక్షిణి అన్నారు కదా, దానికి 6 రకాల అర్థాలు చెప్పారట. మన ఎంబెరుమానాలు ఒక 3 అర్థాలని, వేరే వాళ్ళు ఒక 3 అర్థాలనేమో చూద్దాం. అదేంటి, ఏం చెప్పారు ఆ నేత్రాల గురించి. 2వ పారాగ్రాఫ్ లో చూడండి. యదా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అన్నదుకు సిద్ధాంతార్థం 3, మన సిద్ధాంతం తెలియచేసినటువంటి అర్థాలు 3 అని. ఎలా అర్థాలు తెలియచేశారు, ఏమిటి మన సిద్ధాంతము అంటే, అసలు ఈ వాక్యం ఎక్కడదయ్యా అంటే ఛాందోగ్యోపనిషత్తులోని వాక్యం ఇది. అదయేషో అంతరాదిత్యే హిరణ్మయ పురుష దృశ్యతే హిరణ్యస్మ్యశ్రుః హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి తస్య ఉదిత నామ తస్య యథా కప్యాసం ఇత్యాది వాక్యస్య శ్రీమతా భాష్యకారేణ వేదార్థ సంగ్రహే. అదిగో ఇదేమో ప్రమాణ తిరట్టులో ఉన్నటువంటి వాక్యం 197వ పేజీలోది. తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనేటువంటి ఈ వాక్యం ఛాందోగ్యోపనిషత్తులోని ప్రథమ ప్రపాకంలో చెప్పారు అని చెప్తూ, దానికి ఈ వాక్యాన్ని వివరిస్తూ వేదార్థ సంగ్రహంలో ఎంబెరుమానార్లు ఆ నేత్రాలను ఎలా వర్ణించారో తెలుసా. గంభీరాంబ సముద్భూత సుమృష్టనాళ రవికర వికసిత పుండరీకదళ అమల ఆయత ఈక్షణుడండి అని వర్ణించారట. తస్య యథా కప్యాసం పుండరీకం ఏవ మక్షిణి అనేటువంటి పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ పరమాత్మ యొక్క నేత్రాలు ఎలాంటివి, గంభీరాంబ సముద్భూత, బాగా లోతైన నీటిలోంచి పుట్టినటువంటి, సుమృష్టనాళ, బాగా లోతైన నీటిలో పుట్టినటువంటి తామర అంటే దాని నాళం కూడా కొంచెం లోతుగా ఉన్నటువంటి నీళ్ళల్లో పుట్టినటువంటి తామర అయితే ఆ నాళం కొంచెం సన్నగా ఉంటుంది. కానీ లోతైన నీళ్ళల్లో పుట్టినటువంటి నాళం, తామర పుష్పం యొక్క నాళం అంటే ఆ కాడ చాలా బలంగా ఉంటుంది కదా. అలా గంభీరాంబ సముద్భూత సుమృష్ట నాళ రవికర వికసిత, అలా లోతైన నీటిలోంచి బలమైన కాడ మీద పుట్టినటువంటి ఆ తామర పుష్పము సూర్యకిరణాలు పడటం చేత వికసిస్తే ఎలా ఉంటుందో అలాంటి పుండరీక దళ, ఆ తామర పుష్ప రేఖలు లాంటి అమల ఆయత ఈక్షణుడు. అమల ఏ మాలిన్యము లేనటువంటివి, ఆయత విశాలమైనటువంటివి అయిన నేత్రాలు కలిగినటువంటి వాడు పరమాత్మ అని వ్యాఖ్యానం చేశారట ఎంబెరుమానాలు. ఆ విషయాన్నే ఇక్కడ చెప్తున్నారు. ఎలా, యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి ఎన్నదుకు సిద్ధాంతార్థం 3. ఇప్పుడు మళ్ళా వెనక్కి వచ్చాం మనం 196వ పేజీలో 2వ పారాగ్రాఫ్ లో జీరరుంబదంలో కం ఎన్ను జలమాయ్ అభ్యాసం ఎన్గిరవిడத்தில் ఆకారం అని ఇదంతా షష్ఠివాగు ఇరల్లోపం అవాప్యోరు ఉపసర్గయో ఎన్గిర సూత్ర ప్రక్రియయాలే లుప్తమాయ్ వ్యాసం ఎన్నిరుక్కిరదాయ్. అభ్యాసం వల్ల ఆకారం లోపించి ప్యాసం అని ఉన్నది, అదేదో గ్రామర్ ప్రకారం. కప్యాసం పుండరీకం ఎన్ను, కమ్ అంటే జలము అని, కప్యాసం పుండరీకం ఎన్ను అంటే జలத்தில் பிறந்திருக்கிற పుండరీకం బోలే ఇరుక్కిర తిరుక్కన్గల్ ఎన్నుదల్, నీటిలో పుట్టినటువంటి తామర వలె ఉన్నటువంటి నేత్రాలు అని ఒక అర్థం. ఇంద అర్థத்தில் అసభువి ఎన్గిర ధాతు, అసభువి అనేటువంటి ధాతువుని పట్టి చెప్పినటువంటి అర్థం కప్యాసం పుండరీకం అనే ఈ పదానికి ఏమర్థం చెప్పారు, నీటిలో పుట్టినటువంటి తామర వలె ఉన్నటువంటి నేత్రాలు పరమాత్మవి అని అసభువి అనేటువంటి ధాతు ప్రకారం అర్థం చెప్తే, ఇంకొక రీతిగా అందిక్కే లేక కం పిబతీతి కపిహి ఎందు నాళత్తే తొల్లి. కమ్ అంటే జలాలు అని చెప్పుకున్నాం కదా, కం పిబతి నీటిని తాగేటువంటిది కపిహి అని, నాళత్తే చొల్లు నాళము తామర పుష్పము యొక్క నాళాన్ని చెప్పి అది ఎలా ఉన్నది, అది రేయురుక్కిర తామరై ఎన్నుదల్,
అలాంటి తామరలో ఉన్నటువంటి అలాంటి నాళము మీద ఉన్నటువంటి తామర పుష్పం అండి అని చెప్తూ ఇంద అర్థத்தில் ఈ అర్థంలో ఏ ధాతువుని బట్టి ఈ అర్థాన్ని చెప్పారు? ఆస ఉపవేశనే ఎంగిర ధాతువు, ఆస ఉపవేశనే అనేటువంటి ధాతువుని బట్టి నాళము మీద ఉన్నటువంటి తామర పుష్పము అని అర్థం చెప్పి అన్నికే లేక ఇంకొక రీతిగా అర్థం చెప్తున్నారు. మన సిద్ధాంతార్థం 3 రకాలు అని చెప్పారు కదా. మొదటిదేమిటి? అసభువి అనేటువంటి ధాతువుని బట్టి నీటిలో పుట్టినటువంటి తామర వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అని, లేదా నాళము మీద పుట్టినటువంటి తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అని ఆస ఉపవేశనే అనే ధాతువుని బట్టి చెప్పి, మూడవ అర్థం కంపిబతీతి కపిహి, కంపిబతీతి కపిహి అని ఇందాక రెండవ దాంట్లో ఆస ఉపవేశనే అనే ధాతువుని బట్టి అర్థం చెప్పినప్పుడు నాళము అని అర్థం చెప్పారు కపిహి అంటే. ఇక్కడ ఏం చెప్తున్నారు? కపిహి అంటేనట ఎవరు? సూర్యుడు అని చెప్తున్నారు. సూర్య తేన ఆస్యతే క్షిప్యతే ఇది కప్యాసం, దాని మీద ఉన్నది కనుక అది కప్యాసము అని. సూర్యనాలే అలర్తప్పట్ట తామరై పోలే ఇరుక్కన్గల్ ఎన్నుదల్. తేన ఆస్యతే అంటే దాని చేత సూర్యుని చేత వికసించబడేది అని అర్థం చెప్పుకుంటూ, సూర్యుడి చేత సూర్యకిరణాల వల్ల వికసించేది ఏమిటి అంటే తామర పుష్పం. అలాంటి తామర పుష్పం అని సూర్యనాలే అలర్తప్పట్ట తామరై పూపోలే ఇరుక్కన్గల్ ఎన్నుదల్, సూర్యుడి చేత వికసించబడినటువంటి తామర పువ్వు వలె ఉన్నటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అని ఇంద అర్ధత్తుకు. ఇక్కడ మళ్ళా వెంటనే కపిహి అని చెప్పగానే సూర్యుడు అని అర్థం వస్తుందా అండి? మీరేం చెప్పారు? కపిహి అంటే సూర్యుడు అని చెప్పి ఆ సూర్యుడి యొక్క కిరణాల చేత వికసించేటువంటి పుష్పము అని చెప్తూ ఉన్నారు కదా. అయితే సూర్యుడు అని అర్థం వస్తుందా కపిహి అంటే? అంటే కపిరిహి విభస్థితే జనం ఎన్నక్కడ వదిరే. మనకి తిన్నర్థాలు చెప్తున్నారు. సూర్యుడు అంటే కపిహి అని, విభస్తి అని, తేజనమని సూర్యుడు అంటారు కనుక ఇంద మూందత్తయ్యం శ్రీ భాష్యకారర్ వేదార్థ సంగ్రహత్తిలే. ఇలా 3 అర్థాలని. కప్యాసం పుండరేకమేవ మక్షిణి అంటే నీటిలో పుట్టినటువంటి తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అని, నీటిలో పుట్టిన కపిహి అంటే నాళము అని చెప్పి నాళము మీద పుట్టినటువంటి తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడని, సూర్యుడి చేత వికసింపచేయబడేటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అని 3 అర్థాలని కూడా మన ఎంబెరుమానాలు భాష్యకారులు వేదార్థ సంగ్రహంలో దీని గురించే గంభీరాంబ సముద్భూత సుమృష్టనాళ రవికర వికసిత పుండరీకదళ అమల ఆయతేక్షణ ఎన్ను అరుడిచ్చేదారు. ఇలాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు కనుక ఆ నేత్రాలను గురించి వర్ణిస్తూ స్వామి ఎంబెరుమానాళ్ళు గంభీరాంబ సముద్భూత, లోతైన నీటిలోంచి పుట్టినటువంటి బలమైన కాడ మీద ఉన్నటువంటి ఆ తామర పుష్పము ఎలా ఉంది? సూర్య కిరణాల చేత వికసింపచేయబడినటువంటి తామర రేఖల వలె ఉన్నటువంటి మాలిన్యము లేనటువంటి విశాలమైన నేత్రాలండి పరమాత్మవి అని ఎంబెరుమానాలు అక్కడ వ్యాఖ్యానం చేశారు. ఇదిగో వేదార్థ సంగ్రహంలో. అయితే ఇదికు పూర్వపక్షార్థం 3. పూర్వపక్షం వాళ్ళు చెప్పినటువంటి అర్థాలు 3 ఉన్నాయండి. అంటే దానికి వాళ్ళు ఏం చెప్పారు? అదావదు దానికి ఏమిటి అర్థం అంటే కపి ఎందు కించిత్ ఎందా. కపిహి అంటే ఇందాక నీళ్లు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? కపిహి అంటే నీళ్లలో పుట్టిన నాళము అని, సూర్యుడు అని 2 చెప్పుకున్నాం కదా. ఇక్కడ కపిహి అంటే కించిత్ కొంచెము అని. కప్యాసం పుండరీకం ఎన్ను ఈషద్వికసితమాన తామరై పూపోలేరు తిరుక్కన్గల్ ఎన్నుదల్. అదిగో కొంచెము వికసించినటువంటి తామర పుష్పము వలె ఉన్నటువంటి నేత్రాలు అని కొందరు అని ఎన్నుదల్ అనుట అని అది ఒక అర్థము. అందుకే కపి చలనే ఎంగిర ధాతు వినాలే. కపి చలనే అనేటువంటి ధాతువుతోటి
కపి శబ్దత్తాలే సూర్యనై సొల్లి. కపి అనేటువంటి శబ్దముతోటి సూర్యుడిని చెప్పి ఆసం ఎన్ను ఆదిత్యనుడయ మండలమాయ్. ఆసం అంటే ఆదిత్యనుడయ మండలం, సూర్యమండలాన్ని ఆదిత్య మండలాన్ని చెప్పి పుండరీకం ఎన్ను హృదయ కమలమాయ్. కపి ఆసం అంటే కపి అని చెప్పి ప్రశబ్దంతో సూర్యుడిని చెప్పి, ఆసం అని చెప్పి ఆదిత్య మండలాన్ని చెప్పి, పుండరీకం ఎన్ను అంటే పుండరీకం అంటే హృదయ కమలాన్ని చెప్పి ఆదిత్య మండలము హృదయ కమలము యాదొరుపడి ఉపాస్యనాన సర్వేశ్వరునుకు వాసస్థానమాయిరుకుం. ఉపాసనలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలాగా ఉపాసన చేస్తారంటే పరమాత్మ ఆదిత్య మండలంలో ఉంటాడు అని, మళ్ళా హృదయ కమలంలో ఉంటాడు అని ఉపాసులైనటువంటి వాళ్ళు వాళ్ళకి పరమాత్మ వాసస్థానం ఏమిటి? ఆదిత్యము, ఇంకొకటి హృదయ కమలము. ఈ రెండింటినీ వాసస్థానముగా కలిగినటువంటి వాడు పరమాత్మ అని అర్థాన్ని చెప్పుకుంటూ, అంతేకాదండి ఏవం ఇదే రీతిగా అప్పడియే అస్థిగలు ఉపాస్యనాన సర్వేశ్వరునుకు వాసస్థానమా ఇరుక్కుం ఎన్నుదల్. అదిగో ఉపాసకులు ఎలా ఆయన్ని ఉపాసన చేస్తారయ్యా అంటే ఆదిత్య మండలాన్ని వాసస్థానముగా కలిగినటువంటి వాడు అని, హృదయ కమలాలని వాసస్థానముగా కలిగినటువంటి వాడు అని, అంతేకాదు ఉపాసకుని యొక్క నేత్రాలు కూడా ఆయనకి వాసస్థానము అనేటువంటి అర్థాన్ని చెప్తారు. ఇంకొక రీతిగా అంటే వీళ్ళు కూడా మూడు రకాలైన అర్థాలు చెప్పారు కదా. కప్యాసం పుండరీకం అంటే కొంచెము వికసించినటువంటి తామర పుష్పము వలె ఉన్న నేత్రాలు కలిగినటువంటి వాడు అని, ఆదిత్య మండలాన్ని హృదయ కమలాన్ని ఉపాసకుడి యొక్క నేత్రాలని వాసస్థానముగా కలిగినటువంటి వాడు అని ఇంకొక అర్థాన్ని చెప్తూ, అన్నికే లేక కప్యాసం ఎన్ను. కపి ఆసము అంటే మర్కట పుష్టం బోలే ఇరుక్కిరా యాదరు పుండరీకం ఉండు. కోతి పృష్ఠభాగం వలె ఉన్నటువంటి ఒక పుండరీకం ఉన్నది, అదుపోలే ఇరుక్కిరా అక్షిగల్ ఎన్నుదల్. కోతి యొక్క పృష్ఠభాగము వలె ఉన్నటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అని మూడో అర్థాన్ని ఇప్పటి పూర్వపక్షత్తిలే మూన్నర్థమం సిద్ధాంతత్తిలే మూన్నర్థమం కండు కొల్వదు. ఇలా చెయ్య తామరై కన్ననాయ్ అని చెప్పడం వల్ల పరమాత్మ యొక్క నేత్రాలని వర్ణిస్తూ ఏం చెప్తుంది అది అంటే, మన సిద్ధాంతంలో 3 రకాలైనటువంటి అర్థాలని, పూర్వపక్షం వాళ్ళు 3 రకాలైనటువంటి అర్థాలని వివరించారు ఈ నేత్రాల గురించి అని చెప్తూ, ఇక్కడ మళ్ళా మూలంలోకి చెయ్య తామరై కన్ననాయ్ తస్యేధా కప్యాసం పుండరీకమేవమక్షిణీ ఎన్నుం యజ్ఞేశ యజ్ఞ పురుష పుండరీకాక్ష సంజ్ఞక ఎన్నుం ஸ்ருதி ஸ்மிருத்தியாதிகளில் சொல்லப்படா நின்னுள்ளா அப்போது அலரந்தா செவ்வித்தாமரை పోలే இருந்துள்ள తిరుక్కణ్களை ఉడయ్యనాయ్. అప్పుడే వికసించినటువంటి ప్రకాశించేటువంటి తామర పుష్పము వలె ఉన్నటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అని ఆయన. ఇది ఏమిటి? జగత్కారణత్వం కలిగినటువంటి వాడు, జగత్కారణభూతుడు అంటే అదిగో ఎలా ఉంటాడు ఆయన గుణాలు ఏమిటంటే చెయ్య తామరై కన్నన ఆయన చెప్పారు కదా. జగత్కారణత్వాన్ని ఎలా నిరూపించారండి ఆళ్వారు? ఉలగేజుం ఇత్యాది ఒడివటగిల్ పుండరీకాక్షత్వం బోలే గుణంగళిల్ ప్రణయ ఆపస్తకత్వము. ఒడి అసగిల్ శరీర సౌందర్యాన్ని, ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చెప్పే సమయంలో పుండరీకాక్షత్వాన్ని చెప్పినట్లుగానే ఆయన గుణాలని చెప్పే సమయంలో ఏ గుణాన్ని చెప్తారండి? ప్రళయ ఆపస్సఖత్వం. ప్రళయ కాలంలో ఈ జీవులందరి మీద ఉన్నటువంటి ప్రీతి. ఆపత్ సఖుడండి, గొప్ప ఆపద సంభవించినప్పుడు సఖుడి వలె ఉండేటువంటి వాడు. ఏం చేశాడండి ఆయన? ప్రళయాపద వచ్చినప్పుడు ఈ జీవులందరికీ తన యొక్క గర్భంలో ఈ జీవులందరినీ ఉంచుకొని రక్షించినటువంటి వాడు. అదే ఆయన సౌందర్యాన్ని, దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చెప్పేటప్పుడు చెయ్య తామరై కన్ననాయ్ అని చెప్పినట్లుగానే ఆయన యొక్క గుణాలు చెప్పాలి అంటే వెంటనే గుర్తొచ్చేది ప్రళయ ఆపత్సఖత్వం. ప్రళయ కాలంలో ఈ జీవుల విషయంలో ప్రీతి కలిగి ఉన్నాడండి, వీళ్ళందరినీ స్నేహితుడి వలె రక్షించినటువంటి వాడు అని చెప్పుకోవాలి అని. వయ్యం ఇత్యాది
వయ్యం వానం మనిసర్ దైవం మత్తుం 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 ముత్తుమాయ్ అన్నారు కదా. వయ్యం ఎన్గిరదు, వయ్యం అంటే భూమి అని, వానం ఎన్గిరదు ఉపరితన లోకంగళే, వానం అంటే పైన ఉన్నటువంటి లోకాలు అని, మనిసర్ ఎన్గిరదు వయ్యత్తిల్ ఉళ్ళారై మనుష్యులు అంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళని, దైవం ఎన్గిరదు వానత్తిల్ ఉళ్ళారై దైవం అంటే వానత్తిల్ పై లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని. అదిగో వయ్యం వానం మనిషర్ దైవం అన్నారు కదా. వయ్యం వానం అంటేనేమో భూమి పైన ఉన్నటువంటి లోకాలు అని, అదిగో మనిషర్ దైవం అని చెప్పడం వల్ల ఈ భూమండలంలోనూ ఆ పైలోకాల్లో ఉన్నటువంటి మనుషులని దేవతలని చెప్పేటువంటి విషయము అని చెప్తూ వానత్తిల్ ఉళ్ళారై మత్తుం ఎన్గిరదు. మత్తుం అనేటువంటి పదంతో ఏం చెప్పారండి ఆళ్వారు? తిరియక్ స్థావరంగళే. మత్తుం అని ఒక పదంతో తిరియక్కులని స్థావరాలని. స్థావరాలు అంటే చెట్లు చామలు ఇలాంటివన్నీ స్థిరంగా ఉండేటువంటివి. తిరియక్కులు అంటే అడ్డంగా తిరిగేటువంటి పక్షి జాతి అలాంటివి తిరియక్కులు. తిరియ మత్తుం ఎన్గిరదు. ఇంకో మత్తుం అన్నారు. మొత్తం 3 మత్తుములు చెప్తారు. ఒకటి ఒక మత్తుంతో తిరియక్ స్థావరాలు అని, రెండవ మత్తుతోటి మత్తుం అనే పదంతో అవత్తుకు ఆరంభకమాన భూత పంచకంగళే అవి పుట్టడానికి కారణమైనటువంటి భూత పంచకాలు పంచభూతాలని చెప్తూ ఇంకొక మత్తుం ఉన్నది కదా. మత్తుం ఎన్గిరదు అవై తనకు కారణమాన మహదాదిగళై ఆ పంచభూతాలకి కూడా కారణమైనటువంటి మహదాది వికారాలన్నీ మహదాది అహంకారాలని చెప్తుంది 3వ మత్తుమని. ముత్తుం ఎన్నదు మత్తుం 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 ముత్తుం చివరి పదం ఎవరికి? చున్నవై ఎల్లా వత్తయ్యం ముత్తుమాయ్. అది కింద చెప్పినవన్నీ కూడా ఏమిటి? పంచభూతాలు కాని, ఆ తర్వాత తిరియక్ స్థావరాలు కాని, ఇంకా వాడికి ఆరంభమైన అదే తిరియక్ భూమి పైలోకాలు, భూమిలో ఉన్నటువంటి వాళ్ళు, పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు, తిరియక్ స్థావరాలని, వాటికి వాయు పుట్టడానికి కారణమైనటువంటి భూత పంచకాలని, వాటికి పంచభూతాలకి కూడా కారణమైనటువంటి మహదాది అహంకారాదులని మొత్తము అని చెప్పడం వల్ల వీటన్నింటినీ కూడా కింద చెప్పినవన్నీ కూడా వెలిప్పట్టై ఇవత్తై. ముత్తుమాయ అంటే వెలిప్పట్టై ఇవత్తై. వీటన్నిటినీ బయటికి సృష్టి సమయంలో ప్రకాశపరిచినటువంటి వీటిని చెయ్య సూళ్ సుడర్ జ్ఞానమాయ్ పడైత్తాన్ ఎన్నుదల్. చెయ్య సూళ్ సుడర్ జ్ఞానమాయ్ అని చెప్పడం వల్ల వీటన్నిటిని సృష్టించినటువంటి వాడు అని జగత్కారణత్వాన్ని చెప్పడము. అందిక్కే లేక ఇంకొక రీతిగా తనిమా పొగ எஞ்ஞான்னு நிற்கும்படியாய் தான் தோன்றி என்னும் பௌஸ்யாம் என்று சொல்லுகிறபடியே முத்தமும் உண்டாகைக்காக இவையாய்க்கொண்டு தான் தோன்றி இவத்தை படைத்தான் எண்ணுதல். பௌஸ்யாம் என்னும் சொல்லுகிறபடியே ఇది తనిమా పొగదే యజ్ఞానం నిర్కుంబడియాయ్ తాన్ తోండి. ఇవన్నీ మనకు కనబడేటట్లుగా తానే వీటన్నిటి రూపంగా అయ్యి బహుశ్యాం తానే అనేకంగా అయ్యి అని చెప్పినట్టుగా మొత్తము ఉండాగైకాగా ఇవయ్యాయికొండు ఇవన్నీ ఉండటం కోసమని మనకు కనబడేలాగా తానే ఇవన్నీగా అయ్యి ఇవత్తై పడైతాన్ వీటన్నిటిని సృష్టించాడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అలా అర్థం చెప్పుకున్నప్పుడు అప్పోదు வெளிப்பட்டென்கிறது సృష్టి ఉన్ముఖనాయత్తోత్తి అన్నపడి. అదిగో మామూలుగా వాటన్నిటినీ సృష్టించాడు అని చెప్పినప్పుడైతే వెళ్ళిపట్ట అంటే గనక ఏమర్థం చెప్పుకున్నాం మనం? అదిగో సృష్టించాడు, வெளிப்பட்ட ఇవత్తై చెయ్యసుడర్ జ్ఞానమాయని సృష్టించాడు అని చెప్తూ మరి తానే ఇన్నిగా అయ్యాడు అన్నప్పుడు ఈ వెళ్ళిపట్ట అనే పదానికి ఏమర్థం చెప్పుకుంటామండి అంటే సృష్టి ఉన్ముఖనాయత్తోత్తి సృష్టి చేయడానికి ఉన్ముఖుడుగా ఉన్నటువంటి స్థితి చూపిస్తున్నాడు అని అర్థం చెప్పుకోవాలి అని చెయ్య ఇత్యాది జ్ఞానత్తుకు సెవ్వయ్యావదు చెయ్య అనే పదం చెయ్యసుడర్ జ్ఞానమాయ్ வெளிப்பட்ட ఇవై పడైతానన్నారు కదా. చెయ్య ఇత్యాది జ్ఞానత్తుకు సెవ్వయ్యావదు జ్ఞానానికి ప్రకాశం అంటే ఉరుత్తం అతిరుక్కై ఇంత సృష్టి కార్యాన్ని చేసి కూడా
ఎంత శ్రమ పడ్డాడండి ఈ సృష్టి చేయడానికి అన్నట్లుగా కాదు, చాలా అనాయాసంగా వృత్తం అత్తిరుక్కై ఏ శ్రమ లేకుండా సృష్టించినటువంటి వాడు అని ఒక అర్థము. లేదా చెవ్వెయ్యావదు యథాపూర్వం అకల్పయత్ ఎన్గిరపడియే తత్తత్ కర్మానురూపమాగ పడైత సెవ్వెయ్యాదల్. సెవ్వి అంటే రుజు స్వభావం. ఎలాగా? యథాపూర్వం అకల్పయత్తు, పూర్వం ఎలా ఉన్నాయో వాటిని ఇప్పుడు ప్రకాశపరిచాడండి అని చెప్పడం. ఎలాగా ప్రకాశపరిచాడు వాటన్నిటిని అంటే తత్తత్ కర్మానురూపమాగా పడైత సెవ్వెయ్యాదల్. ఈ జీవులని వారి వారి కర్మానురూపంగా మళ్ళా పూర్వం ఉన్న వాటినే మళ్ళా ప్రకాశింపచేశాడు, కనపడేటట్టుగా చేశాడు. అది సెవ్వి, అదే రుజు స్వభావం అని చెప్తూ సూజు అంటే కార్యజాతయ్యెల్లాం వ్యాపిత్తిరుక్కై. సూజు కార్యజాతాన్ని, కార్యజాతం అంటే ఈ సృష్టించబడినటువంటి మొత్తం సృష్టిని అంతటా కూడా వ్యాపిత్తిరుక్కై వ్యాపించి ఉండటము. సుడర్, సుడర్ అంటే తేజస్సు. మజుంగాద జ్ఞానమాయ విశదతమమాయిరుక్కై. అదేదో మజుంగార కనపడని జ్ఞానం అన్నట్టుగా కాకుండా విశదతమమాయిరుక్కై చాలా స్పష్టమైనటువంటి జ్ఞానం. తర్వాత జ్ఞానమాయ్ ఇప్పటిప్పట్ట సంకల్ప రూప జ్ఞానత్తై ఉడయ్యనాయ్. ఇలాంటి సంకల్ప రూప జ్ఞానము కలిగినటువంటి వాడు వెలిప్పట్ట ఇవయ్యన్నదు ప్రమాణ ప్రతిపన్నమాన ఇవయ్యన్నపడి. వెలిప్పట్ట ఇవై వీటన్నిటినీ ప్రకాశింపచేశాడు, బయటికి కనపడేలాగా చేశాడండి అంటే ఏమిటట? ప్రమాణ ప్రతిపన్నమాన ఇవై, ప్రమాణముల చేత తెలియజేయబడేటువంటి వీటన్నిటినీ కూడా అని అర్థం చెప్పుకుంటూ ఇది కుక్కీజు జగత్కారణత్వం సొల్లిత్తు. ఇప్పటి వరకు కూడా భగవంతుడి యొక్క జగత్కారణత్వం చెప్పబడింది. ఎలాగా? ఉలగేశం ఉండవన్ కండీర్ ஒய்யம் வானம் மணிசர தெய்வம் மத்தும் 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 முத்துமாய் செய்ய சுடர் జ్ఞానమాయ్ வெளிப்பட்ட ఇవై పడైస్తాన్ అని ఇంతవరకు కూడా జగత్కారణత్వం చెప్పబడిందండి. మేలు పైన ఏం చెప్పబోతున్నారు? నిత్య విభూతి యుక్తనా ఇరుక్కిరబడి సొల్లుగిరదు. ఇప్పుడు చెప్పబోయే పాసురంలో ఈ మిగతా భాగంతో నిత్య విభూతి కలిగినటువంటి వాడు ఈ పరమాత్మ అని చెప్తూ ఉన్నది పైన అర్థం. పిన్నుం ఇత్యాది పిన్నుం మొయ్యగల్ సోదివోడాయినాన్ ஒரு மூவராகிய மூர்த்தியே பின்னும் இத்தியாதி லீலா விபூதி யுக்தனானது அதுக்குமேல் அத்தியற்கானல தீப்தம் தஸ்தானம் என்கிறபடி பிரிந்திருந்துள்ள தேஜஸை உடையத்தான நித்திய விபூதி யுக்தனா இருக்கும் இருப்பை சொல்லுகிறது. ఎలాగా? పిన్నుం అని చెప్పడం వల్ల లీలా విభూతిని కూడా కలిగినటువంటి వాడండి. అంటే జగత్కారణత్వాన్ని చెప్పిన తర్వాత నిత్య విభూతిని కలిగినటువంటి వాడు, లీలా విభూతిని కలిగినటువంటి వాడు. అంటే అదే లీలా విభూతి కలిగినటువంటి వాడు. ఆ నిత్య విభూతి ఎలాంటిదయ్యా అంటే అత్యర్కానల దీప్తం తత్స్థానం అని చెప్పినట్టుగా అతి అర్క అనలం అంటే సూర్యుడిని మించినటువంటి, అగ్నిని మించినటువంటి అతి చాలా ఇంకా గొప్పదైనటువంటి తేజస్సు కలిగినటువంటి స్థానమైనటువంటి పరమపదము. అది ఎలా ఉంటుంది? చెరిందిరుందుళ్ళ తేజస్సై ఉడైతాన నిత్య విభూతి యుక్తనా ఇరుక్కుం ఇరుప్పై చొల్లుగిరదు. లీలా విభూతిని కలిగినటువంటి వాడు, గొప్ప కాంతితోటి, దట్టమైనటువంటి కాంతితోటి కూడినటువంటి నిత్య విభూతిని కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్తున్నారు ఈ పదంతో అని. మొయ్యగొల్సోది తేజ ప్రభృతి కళ్యాణ గుణంగళై ఉడయ్యవన్ ఎన్నవుమా. తేజస్సు మొదలైనటువంటి కళ్యాణ గుణాలను కలిగినటువంటి వాడు అనవచ్చును. తేజస్సు గుణంగళుకెల్లాం ఉపలక్షణం. ఒక తేజస్సును చెప్తే మిగతా కళ్యాణ గుణాలను కూడా దాంట్లో ఇది కళ్యాణ గుణాలకి ఉపలక్షణంగా తేజస్సుని చెప్పామండి. మిగతా ఆయనకు ఉన్నటువంటి కళ్యాణ గుణాలను కూడా చేసి చెప్పుకోవచ్చు ఇక్కడ అంటూ ఇప్పోదు గుణం సొల్లుగిరదు ఎన్నాల్. అసలు ఇక్కడ గుణాల ప్రసక్తి ఏమిటండి? జగత్కారణభూతుడు అని చెప్తున్నారు కదా, అలా చెప్పేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ గుణాలని చెప్పవలసిన ఆవశ్యకత ఏమిటి అంటేనట, గుణాధిక వస్తువిరే ఆశ్రయణీయమావదు. మనం ఆశ్రయించాలంటే గుణాలు కలిగిన వాడు అయి ఉండాలి కదండి. గొప్ప గుణాలు కలిగిన వాడైతే మనం వెళ్ళి ఆశ్రయించడానికి అనుకూలంగా ఉంటాడు కనుక
ஒரு అందుకని ఇక్కడ గుణాల యొక్క ప్రసక్తి చెప్తూ ఉన్నారు ఆళ్వార్లు అంటూ ஒரு மூவராகிய மூர்த்தியே ఎలా ஒரு மூவராகிய மூர்த்தியே பிரம்மருத்ரர்களுடைய சரீரத்தையும் ஆத்மாவையும் தனக்கு சரீரமாக கொண்டு அவத்தில் అంతరాత్మావాయి నిన్ను సృష్టి సంహారంగళై పన్నియం అదిగో బ్రహ్మరుద్రాదుల యొక్క శరీరాన్ని ఆత్మని తనకి శరీరంగా స్వీకరించి వారి లోపల అంతరాత్మగా వేంచేసి ఉండి బ్రహ్మగారు చేసేటువంటి సృష్టి కార్యాన్ని రుద్రుడు గారి కార్యమైనటువంటి సంహార కార్యాన్ని చేసి స్వేన రూపేణ నిన్ను అంతేకాదు స్వేన రూపేణ నిన్ను మూవరాగియ మూర్తి అన్నారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మగారు చేసేటువంటి కార్యం ఏమిటి సృష్టి కార్యం మహేశ్వరుడు చేసేటువంటి కార్యం ఏమిటి లయ కార్యం మధ్యలో ఉన్నటువంటి విష్ణు రూపంతో ఉన్నటువంటి ఆ రూపంతో పరమాత్మ చేసే కార్యం ఏమిటి స్వేన రూపేణ నిన్ను పాలన కర్మత్తై పండియం అందరినీ పరిపాలించడం చక్కగా రక్షించడం కార్యాన్ని చేసి పండియం పోరిగిర సర్వేశ్వరన్ ఇలా వాళ్ళిద్దరికి బ్రహ్మరుద్రాదులకి అంతర్యామిగా వేయించేసి ఉండి ఆ కార్యాలను చేస్తాడు తానే స్వయంగా విష్ణు రూపంలో ఉండి మనందరినీ రక్షిస్తూ ఉంటాడు అలా ఉండేటువంటి సర్వేశ్వరుడు అని చెప్తూ మూర్తి శబ్దం పరత్వవాసి మూర్తి మూవరాగియ మూర్తి అన్నారు కదా ముగ్గురుగా ఉన్నటువంటి మూర్తి అని చెప్పి పరత్వం కలిగినటువంటి వాడు అని పరత్వాన్ని తెలియచేసేటువంటి శబ్దము అని ఒక అర్థం చెప్తూ అన్నికే ఇలా దీనికే ఇంకొక రీతిగా అర్థం అందుకే లేదా బ్రహ్మరుద్రుడి ఇంద్రనయ్యం కూర్తి ఇందాక బ్రహ్మరుద్రులతో పాటు స్వేన రూపేణ నిన్ను అని ఒక అర్థాన్ని చెప్పారు కదా అలా కాకుండా ఇంకో రీతిగా కూడా అర్థం చెప్పుకోవచ్చండి బ్రహ్మరుద్రాదులకి మధ్యలో ఉన్నటువంటి విష్ణు స్వరూపం ఎవరయ్యా అంటే ఇంద్రుడు అని చెప్పుకొని మూవర్యన్ను సొల్లవుమా ముగ్గురు అని చెప్పొచ్చండి అలా మొయ్యగొల్ సోదియోడాయినాన్ ஒரு மூவராகிய மூர்த்தி பின்னும் வையம் வானம் மனிதர் தெய்வம் மத்துமாய் வெளிப்பட்ட இவத்தை செய்ய சுடர் ஞானமாய் படைத்தான் செய்ய தாமரை கண்ணனாய் உலகேசும் உண்டவன் கண்டீர் ఆన పిన్బు అవనై పరవుంగోడు పరమాత్మ యొక్క వైభవాన్ని మొత్తం ఇది అన్వయ క్రమంలో చెప్తున్నారు ఆళ్వా వ్యాఖ్యానంలో ఇక్కడ ఏమిటట మొయ్యగొల్ సోదియోడాయినాన్ ஒரு మూవరాగియ మూర్తియే మొయ్యగొల్ జ్యోతిస్వరూపుడైనటువంటి పరమాత్మ అంటే తన సంకల్ప రూప జ్ఞానం కలిగినటువంటి పరమాత్మ ఎవరండి ఆయన మూవరాగియ మూర్తి ముగ్గురుగా తానే అయినటువంటి మూర్తి ముగ్గురుగా ఎక్కడయ్యాడండి బ్రహ్మరుద్రాదులకి అంతర్యామిగా ఉన్నటువంటి వాడు తానే స్వయంగా ఉన్నటువంటి వాడు లేదా ఇంద్రుడి రూపంలో ఉన్నటువంటి వాడు అని అలాంటి ఆ పరమాత్మ పిన్నుం ఇంకను వయ్యం వానం మనిసర దైవం వయ్యం భూమిని ఆకాశాన్ని మనుష్యులని దేవతలని అదిగో తిర్య స్థావరాలని ముత్తమాయ్ పంచభూతాలని పంచభూతాలకి కారణమైనటువంటి మహదాది అహంకారాలని ముత్తుమాయ్ అన్నీ తానే అయి வெளிப்பட்ட ఇవత్తై అదిగో సృష్టి చేసినటువంటి వీటిని చెయ్యసూర్చుడర జ్ఞానమాయ అంటే పడైతాను వీటన్నిటిని సృష్టించినటువంటి వాడు అని ఆయన కదా చెయ్య తామరై కండనాయ్ ఉలగేజం ఉండవని కండి ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఇలాంటి జగత్కారణభూతుడు కదా చెయ్య తామరై కండనాయ్ ఉలగేజం ఉండవని కండి ఎర్రటి తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడై ఉలగం ఏజం ఉండ అవన్ ఇదిగో 7 లోకాలని ప్రళయకాలంలో తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి వాడు కదా అంచేత ఆన పిన్బు అవనై పరవంగోడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించండిరా ఆయన్ని స్తోత్రం చెయ్యండి అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రంలో ముత్తుమా ఇన్నిరా సామానాధికరణ్యం కార్యకారణ భావత్తాలే జ్ఞానమా ఎండవిడం గుణగుణి భావత్తాలే అదిగో ముత్తుమాయ్ ఎన్నిర సామానాధికరణ్యం ముత్తుమాయ్ అన్న దగ్గర ఎలా అన్నిటినీ తనకి విభూతిగా కలిగినటువంటి వాడు అని ఇదిగో కార్యకారణ భావత్తాలే
ఇక్కడ సామానాధికరణ్యం అంటే మనందరినీ విభూతిగా కలిగినటువంటి వాడు, లోపల తాను అంతర్యామిగా ఉన్నటువంటి వాడు కదా. కార్యము అంటే సృష్టి, కారణం అంటే తాను పరమాత్మ. అలా కార్యకారణ భావత్తాలే ముత్తుం అని చెప్పారు అని. జ్ఞానం అన్న దగ్గర గుణి భావత్తాలే ఎవరండి? ఆ పరమాత్మ. కార్యకారణ భావం అంటే అదే జ్ఞానమాయ అన్న సందర్భంలో అలాంటి గుణాలు కలిగినటువంటి గుణి పరమాత్మ ఈయనే అని అర్థం చెప్పుకుంటూ, ఇదిగో చెయ్యతామరై కண்ணనాయ్ ఉలగేజం ఉండవన్ కండీర్ వయ్యం వానమ్మని సరిదేవం మత్తుం 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 ముత్తుమాయ్ செய்ய சுடர் ஞானமாய் வெளிப்பட்ட இவை படைத்தான் பின்னும் மொழிகள் சோதிவோడాయినాన్ ஒரு మూవరాగియ మూర్తియే అంటున్నారు. ఈ పాసురంలో ఆడవాళ్ళు జగత్కారణభూతుడు పరమాత్మ అని ఆయన సౌందర్యాన్ని చెప్పేటప్పుడు దెయ్య తామరై కండనాయ్ అని వర్ణించినటువంటి ఆడవాళ్ళు ఈ పాసురంలో రెండవ పాసురంలో ఏం చెప్తున్నారు? జగత్కారణత్వ పుండరీకాక్షత్వాదిగలై చొల్లి இரண்டாம் பாட்டு అండి రెండవ పాసురం. ஆத்திரையங்கோல் என்னா நின்னீர் அவை பரத்தத்துக்கு ஏகாந்தமான லட்சணங்களாயிற்று ஆன பின்பு எங்களாலே அவனை ஆசிரியக்கப்போமோ என்றா. அப்படிப்பட்டவன் தானே உங்களோடு சஜாத்தியனாய் சக்கரவர்த்தி திருமகனாய் வந்து அவதரித்தான் అంగే ఆశ్రయుంగోల్ ఎంగిరాల్. వెంటనే మనమేమడిగాం? పరమాత్మ జగత్కారణభూతుడండి, అంతేకాదు పుండరీకాక్షుడు అని ఆయన పరత్వ చిహ్నాలని ఆళ్వాళ్ళు చెప్పగానే ఏం చెప్పారు? ఆశ్రయింగోల్, ఆశ్రయించండర్రా ఆయన్ని అని చెప్పారు కదా ఆళ్వాళ్ళు. అది విన్నటువంటి వీళ్ళు ఏమండి జగత్కారణత్వము పుండరీకాక్షత్వాలని చెప్పి ఆయన్ని ఆశ్రయించండి అని మీరు అంటున్నారు ఆళ్వారే. అవి రెండూ కూడా పరత్వాన్ని తెలియచేసేటువంటి లక్షణాలు కదా అవన్నీ కూడా. ఆనపిన్బు అలాంటప్పుడు అంత పరత్వం కలిగిన వాడు, అంత గొప్పవాడైనటువంటి వాడు ఎంగళాలే అవనయ్య ఆశ్రయికపోమో, మా చేత మేము ఆయన్ని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుందా అని వీళ్ళు వెంటనే ఒక సందేహాన్ని తెచ్చుకోగానే అప్పటిపట్టవంతానే మీరేమి ఆయన పరత్వం కలిగినటువంటి వాడు అని భయపడవలసిన అవసరం లేదర్రా, పరత్వం కలిగినటువంటి వాడు అని విడిచిపెట్టవలసిన అవసరం కూడా అంతకంటే లేదు. ఆ పరత్వం కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడే ఒంగలోడు సజాతీయనాయ్, మీతోటి సజాతీయుడుగా వచ్చి అవతరించాడు. ఎలాగా? చక్రవర్తి తిరుమగనాయ్ ముందు అవతరిస్తాన్, రామచంద్రుడి వలె వచ్చి అవతరించాడా? ఎలా? మనుష్య సజాతీయన, మనుషులలో తాను ఒకడే అన్నట్టుగా వచ్చి అవతరించాడు. అంగే ఆశ్రయింగోడు, వెళ్ళి ఆయన దగ్గర ఆశ్రయించండి. పరత్వం కలిగినటువంటి వాడు అని జగత్కారణత్వాన్ని పుండరీకాక్షత్వాన్ని చెప్తే పరత్వం కలిగినటువంటి వాడు ఈయనని మనం ఆశ్రయించగలమా అని మీరు సందేహపడవలసిన అవసరం లేదు. ఆయనే ఆ పరత్వంతోటే ఇక్కడకు వచ్చి అవతరించాడు చక్రవర్తి తిరుమగన్ వలె, కాబట్టి ఆయన్ని ఆశ్రయించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. రెండవ పాసురంలో మూవరాగియ మూర్తియై முதன்மூவர்க்கும் முதல்வன் தன்னை சாபமுள்ளன நீக்குவானை தடங்கடல் கிடந்தான் தன்னை தேவத்தேவனை தென்னிலங்கை எரிய சத்த வில்லியை பாவநாசனை பங்கைய தடங்கண்ணனை பரவுமினோ. மூவராகிய மூர்த்தியை மூவர்க்கும் முதல்வன் தன்னை. అలా మూవరాగియ మూర్తియే బ్రహ్మరుద్ర ఇంద్రాదులకును ఆత్మయను. అంతేకాదు మూవరాగియ మూర్తి మూవర్కు మొదల్వంతన్నే, లోకంలో ప్రధానులు అని చెప్పబడేటువంటి ముగ్గురికి కూడా కారణభూతుడు. అంతేకాదు శాపముళ్ళన నీక్కువానే, గురుపాతకము మొదలగు పాపాలున్న వాటిని పోగొట్టేటువంటి వాడు. అదిగో జగత్తులోనే ప్రధానులు అని చెప్పేటువంటి ముగ్గురు మూర్తులు ఎవరు? వాళ్ళు బ్రహ్మ, రుద్ర, ఇంద్రాదులు. ఇలాంటి వాళ్ళకి ఉన్నటువంటి శాపాలని తొలగించేటువంటి వాడండి ఆయన, పోగొట్టేటువంటి వాడు. అంతేకాదు తడం కడల్ కిడందాన్ తన్నై, విశాలమైనటువంటి సముద్రంలో
పవళించినటువంటి వాడు అని దేవదేవనే. ఇంకా దేవతలకు కూడా ఆశ్రయణీయుడు. తెన్నిలంగై ఎరియగస్తవిల్లియై, దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకా పట్టణాన్ని అగ్ని వర్ధిల్లేటట్లుగా శత్రువులను సంహరించినటువంటి ధనుస్సు కలిగినటువంటి వాడండి. పాపనాశనై అంటే సేతువు యందు వరదానాదులతోటి పాపనాశనై పాపాలని పోగొట్టేటువంటి వాడు. పంగయత్తడం కన్ననై పుండరీకముల వంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటి వాడిని పరవుమిన్ స్తోత్రం చెయ్యండి. పరవుమిన్ అనేటువంటి పదం ఒక క్రియ, స్తోత్రం చెయ్యండి అని ఈ పాత్రంలో ఉన్నదండి. మొదటి పాత్రంలో పరవుమిన్ అనేటువంటి క్రియ లేదు కదా, పరవుమిన్ అని కాదు, ఒక క్రియ ఏమి లేదు. ఈ పాసురానికి క్రిందటి మొదటి పాసురానికి కూడా రెండిటికి కలిపి ఇదే క్రియ. అంటే అలాంటి జగత్కారణతత్వమైనటువంటి పరమాత్మని, పుండరీకాక్షుడైనటువంటి పరమాత్మని స్తోత్రం చేయండి. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే మూవరాగియ మూర్తి, లోకంలో ముగ్గురుగా తానే అయినటువంటి మూర్తి, లోకంలో ప్రధానులైనటువంటి వాళ్ళందరికీ కూడా మొదల్వంతన్నై ప్రధానుడైనటువంటి వాడు, వాళ్ళకి ఉన్నటువంటి శాపాలని పోగొట్టేటువంటి వాడు, విశాలమైన సముద్రంలో శయనించినటువంటి వాడు, దేవాది దేవుడు, దేవతలకు కూడా స్వామి ఆయనే. ఇదిగో ఇప్పుడు చక్రవర్తి తిరుమగనార్లాగా ఈ లోకంలో అవతరించాడు. అవతరించి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకా పట్టణాన్ని అగ్నితోటి, అగ్ని వంటి తన బాణాలతోటి దహింపచేసినటువంటి విల్లుని కలిగినటువంటి వాడు, పాపాలని నశింపచేసేటువంటి వాడు, విశాలమైన తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడిని పరముమినో స్తోత్రం చెయ్యండి అంటున్నారు ఈ పాసురంలో ఆడవాళ్ళు. అలాంటి శ్రీయప్పతిని అనేక సార్లు స్తోత్రం చెయ్యండి, ఇదిగో ఉజ్జీవించండి అని. ఎలాంటి నేత్రాలట ఆయనవి అంటే ఆశ్రిత రక్షణం కోసమని తన ధనస్సు చేత లంకని దహింపచేసినటువంటి వాడు, సేతువులో వరదానాదుల చోట ఆశ్రితుల యొక్క పాపాలని పోగొట్టినటువంటి వాడు, పాపాలని పోగొట్టకుండా ఉన్నప్పటికీ కూడా ఆ నేత్ర సౌందర్యాన్ని చూస్తే విడిచిపెట్టడానికి వీలు కానట్టుగా ఉన్నటువంటి ఆ శ్రీయప్పతిని అనేక సార్లు స్తోత్రం చెయ్యండర్రా, ఉజ్జీవించండి అని ఉపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు ఈ పాఠంలో. ఆరాయిరప్పడు మూవరాగియా ఇదిన్మేల్ సమాశ్రేణీయనాన ఎంబెరమానుడయ వెడిమయ్యై చొల్లుగిరదు. మనం ఆశ్రయించవలసినటువంటి పరమాత్మ యొక్క వెడిమై సౌలభ్యం చెప్పబడుతూ ఉన్నది ఇక మీదట అని. ఇప్పటి త్రిమూర్తి రూపేణ అవస్థితనాయ్ సర్వలోక నిర్వాహకరాన బ్రహ్మరుద్ర ఇంద్రగడుక్కు నిర్వాహకనాయ్ అవరగరుడయ వేదాపహార గురు పాతక దైత్య పీడాది ఆపద్విమోచనకరణాయ్ క్షీరార్ణవ నికేతనాయ్ ఇరుంద వైత్తు ఆశ్రిత సమాశ్రేణత్వ అర్ధమాగా దశరథాత్మజనాయ్ ముందు అవతీర్ణనాయ్ இப்படி மனுஷனாய் இருக்கச் செய்தே ரூப குண விபவ சேஷ்டிதாதிகளால் மனுஷரில் காட்டில் தேவர்கள் யாதொருபடி விலட்சணராயிருப்பார். அப்படியே தேவர்கள் காட்டிலும் விலட்சணனாய் ஆசிரித விரோதி நிரசனைக போகனாய் தரிசன மாத்திரத்தாலே சர்வ ஜந்தூனாம் சர்வ பாபக்ஷயங்கரனாயிருக்கிறா ఎంబెరుమానై పరవుమినో ఎన్గిరారు. ఇప్పుడు ఏం చెప్పారు? కిందటి పాసంలో ఆయన ఆశ్రయించండి అని చెప్తూ ఆశ్రయించేటువంటి పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని చెప్తూ ఉన్నారు. వెడిమై అంటే సౌలభ్యం. ఎలా ఉంటాడు ఆయన? త్రిమూర్తి రూపముతోటి అవస్థితుడు. అంటే బ్రహ్మ రుద్ర ఇంద్రుడి వలె వాళ్ళందరికీ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. ఈ లోకాలన్నిటినీ నిర్వహించేటువంటి వాళ్ళైన బ్రహ్మ రుద్ర ఇంద్రులని నిర్వహించేటువంటి వాడు. వాళ్ళకు ఉన్నటువంటి వేదాపహారము, అది గురుపాతకం అంటే పెద్దల విషయంలో చేసినటువంటి పాపాలని, దైత్య పీడాది ఆపద్విమోచన కారకుడుగా ఉండేటువంటి వాడు. పాల సముద్రాన్ని వాసస్థానముగా కలిగినటువంటి వాడు. ఎందుకు? ఆశ్రితులు ఆశ్రయించటం కోసమని
పాల సముద్రాన్ని వాసస్థానం శయనంగా పడకగా కలిగినటువంటి వాడు, ఆశ్రితులైనటువంటి వాళ్ళు ఆశ్రయించటం కోసమని దశరథ తనయుడుగా వచ్చి అవతరించినటువంటి వాడు, ఇలా మనుష్యుడుగా ఉండి కూడా తన యొక్క రూపము చేత, గుణముల చేత, విభవాల చేత, చేష్టితాల చేత మనుష్యుల కంటే దేవతలు ఒక రీతిగా విలక్షణులుగా ఉంటారు. ఆ దేవతల కంటే కూడా విలక్షణుడుగా ఉండి ఆశ్రితుల యొక్క విరోధులని నిరసింపచేసేటువంటి వాడు, భోగనాయ్ భోగ్యభూతుడుగా ఉండి దర్శించినంత మాత్రం చేతనే జీవులందరి యొక్క సర్వ పాపాలని నశింపచేసేటువంటి వాడుగా ఉన్నటువంటి ఆ ఎంబెరుమానాన్ని, ఎంబెరుమాన్ అంటే సర్వేశ్వరుడిని పరవు మినో స్తోత్రం చెయ్యండర్రా అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రంలో పన్నీరాయర్పడి. అనంతరం సృష్టమాన జగత్తినుடைய రక్షణార్థమాయ్ అవతార కందమాన క్షీరార్ణవశాయి ఆ శ్రేణి ఎన్గిరార్ సృష్టించినటువంటి జగత్తుని రక్షించడం కోసమని అవతార కందమైనటువంటి పాల్కడల్లో శయనించి ఉండేటువంటి వాడండి. ఆయన్ని ఆశ్రయించండి. ఎందుకు పాల్కడల్లో శయనించి ఉన్నాడు ఆయన? అవతారాలకి మూలకందము పాల్కడలి. అవతారాలు ఎందుకు ఎత్తుతాడండి ఆయన? ఆశ్రితుల్ని రక్షించడం కోసం. అదే చెప్తున్నారు, తాను సృష్టించిన యొక్క జగత్తుని రక్షించడం కోసమని అవతారాలకి మూలకందమైనటువంటి క్షీరార్ణవల్లో ఆయన ఏం చేసి ఉన్నాడండి? ఆయన్ని ఆశ్రయించండర్రా అంటున్నారు ఈ పాసనంలో. మూవరాగియ మూర్తి స బ్రహ్మ స శివ స ఇంద్ర என்கிறபடியே பிரம்மருத்ர இந்திரர்களும் தானும் என்னலாம்படி அவர்களுக்கு శరీరియా ఇరుప్పానాయ్. బ్రహ్మ స శివ స ఇంద్ర అని చెప్పినట్టుగా బ్రహ్మ రుద్ర ఇంద్రగలం తాను ఎన్నలాంబడి, బ్రహ్మగారు తానే, రుద్రుడు గారు తానే, ఇంద్రుడు తానే అనేటట్టుగా అవர்களுకు శరీరియా ఇరుప్పానాయ్ వాళ్ళకి శరీరం వలె ఉండే బ్రహ్మరుద్ర ఇంద్రాదుల్ని శరీరము వలె కలిగిన వాడై శరీరభూతరాయ్ వాళ్ళకి శరీరభూతులైన ఉన్నటువంటి వాడు. శరీరభూతులైనటువంటి బ్రహ్మరుద్ర ఇంద్రాదులు ఎలాంటి వాడు? లోక ప్రధానరాన அவர்கள் மூவர்க்கும் కారణభూతనాయ్. మూవర్కం మొదల్వంతన్నాయి. లోకంలో ప్రధానులు అని చెప్పబడేటువంటి వాళ్ళు బ్రహ్మరుద్ర ఇంద్రాదులు. వాళ్ళకు కూడా కారణభూతుడై వాళ్ళకు ఉన్నటువంటి శాపం ఉళ్ళన నీక్కువానై గురుపాతకాది శాపంగల్, ఆ గురుపాతకము మొదలైనటువంటి శాపాలని ఉళ్ళవత్తై పోక్కుమవనాయ్ వాళ్ళకు ఉన్నటువంటి శాపాలని పోగొట్టేటువంటి వాడు. తడం కడల్ కిడందాం తన్నై విశాలమైనటువంటి సముద్రంలో పాల్కడల్లో శయనించినటువంటి వాడండి. ఎలా? పిన్బు ఎందుకు శయనించాడు? கூப்பிட்ட குரல் கேட்டும்படியிடம் உழைத்தான క్షీరాబ్దీలే కణ్వళరందు అరళి. అదిగో ఆశ్రితులు ఎవరైనా వచ్చి మొరలు పెట్టుకుంటే ఆ మొరలు వినబడటం కోసమని ఎక్కడో పరమపదంలో ఉన్నాడనుకోండి, ఈ మొరలు అంత దూరం ఎలా వినపడతాయి కనుక, కాబట్టి నేనే ఒక స్టెప్ కిందకి దిగుతా అని ఆ పరమపదాన్ని విడిచిపెట్టి పాల్కడల్లో శయనించి ఉన్నట్ట. ఎందుకు? ఆశ్రితుల యొక్క మొరలు వినపడటం కోసమని, వినటం కోసమని. ఎడంముడైస్తాను మంచి విశాలమైనటువంటి అలాంటి పరమాత్మ శయనించడానికి తగినటువంటి వైశాల్యం కలిగినటువంటి పాల సముద్రమునందు శయనించి ఉండి అక్కడి నుంచి ఎలా கிடந்தான் தன்னை தேவதேவனை ராவணவதாத்திகளான தேவர்களுக்கும் ఆ శ్రేణీయనాయ్ కొండు అవతరిత్తు రావణ సంహారం కోసమని అర్థించినటువంటి దేవతలకు కూడా ఆశ్రయనీయుడుగా ఉండి అవతరించి தென்னிலங்கை எரிசெத்த வில்லியே. தென்నిలంగై లంకయిల్ సెల్లపెరాద అగ్ని అంటే లంకాపట్టణమునందు సెల్లపెరాద. అదిగో సెల్లపెరాద అంటే ఇంకా పెరుగుతూ ఉన్నటువంటి అగ్ని. తలై ఎడుక్కుంబడి అది ఇంకా పైకి పెరిగేటట్లుగా శత్రు నిరసనం పండినటువంటి విల్లై ఉడయ్యనా విల్లుని కలిగినటువంటి వాడు. ఇంకా పాపనాశనై పంగయత్తడం కన్నెనయే. పాపనాశనై విల్லும் உடைய சேத்துவில் வரதானாதி முகத்தாலே பாப விநாசகனான புண்டரீகாட்சனை
సేతువు యందు వరదానము మొదలైన వరాలను ఇవ్వటము మొదలైనటువంటి వాటి ద్వారా పాప వినాశకుడైనటువంటి వాడు, అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళ పాపాలని పోగొట్టేటువంటి వాడు పుండరీకాక్షుడు. అలాంటి ఆయనని స్తోత్రము కత్తాలే ఆశ్రయంగోడు, స్తోత్రం చేయటం ద్వారా ఆశ్రయించండర్రా అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. ఇదిగో మూవరాఘ్యమూర్తే ఈడు వ్యాఖ్యానం. ప్రస్తుతమాన సామానాధికరణ్య తుక్కు నిబంధనం సొల్లుగైకాగా అనుభాషిక్కిరదు. ప్రస్తుతించబడినటువంటి ప్రస్తావన వచ్చింది కదా మూవరాఘ్యమూర్తే అని, అది సామానాధికరణ్య న్యాయాన్ని పట్టి వీళ్ళందరికీ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు అని ఆ నిబంధన ఆ కారణాన్ని చెప్పడం కోసమని అనుభాషిక్కిరదు, అనుసరించి వస్తూ ఉన్నటువంటి పదం ఇది మూవరాఘ్యమూర్తి అనేది. మొదలిత్యాది ఈ సామానాధికరణ్యం స్వరూపేణ అండు అండి, స్వరూపంతో మాత్రమే సామానాధికరణ్యం కాదండి, కార్యకారణ భావ నిబంధనం ఎంగిరదు. కార్యకారణం నిబంధనం కూడా కార్యము అంటే సృష్టి చేసినప్పుడు ఈ సృష్టి అంతా కనబడుతుంది కదా, అలా మొదలిత్యాది అంటే వీళ్ళందరి యొక్క సృష్టికి కారణమైనటువంటి వాడు ఆయనే అని చెప్తూ, జగత్తుకు కారణభూతరాయిరుందుళ్ళ తన్నోడు కూడిన మూవర్గం కారణభూతనాయి ఉళ్ళవనే. జగత్తులో కారణభూతులుగా మనకు కనబడుతూ ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మరుద్ర ఇంద్రాదులు. బ్రహ్మగారు రుద్రుడు గారు, బ్రహ్మగారు సృష్టి చేసేటువంటి వాడు అని, రుద్రుడు గారు లయకారకుడు అని కారణభూతులుగా మనకు కనబడుతున్నటువంటి వాళ్ళని ఇరుందు తన్నోడు కూడిన మూవర్గం, అదిగో ఆ ఇంద్రుడు గారు ఈ ముగ్గురికి కూడా కారణభూతనాయ ఉళ్ళవనే కారణభూతుడుగా ఉన్నటువంటి వాడు. బ్రహ్మరుద్రగళుక్కుం కారణభూతనాగిరాన్ తాన్ తనకు కారణభూతనాగ యావదు ఎన్నెన్నిల్. బ్రహ్మరుద్రాదుల కంటే కారణభూతుడు అన్నారు, బాగుందండి. ఇంద్రుడు అంటే తానే అని చెప్తారు, తనే స్వయంగా ఉండి రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు అని చెప్పినప్పుడు తానే కదా. బ్రహ్మరుద్రాదులకి కారణభూతుడు ఆయనే అని చెప్పారు, బాగుందండి. తనకి తాను కారణభూతుడు ఎలా అవుతాడండి, ఇదెలాగా ఇక్కడ అంటే బ్రహ్మరుద్రగళుక్కు కారణభూతనాగిరాం తనకు కారణభూతనాగ యావదు ఎన్నెన్నిల్. వాళ్ళకైతే కారణభూతుడు అని చెప్తే సరిపోయిందండి, తనకి తాను కారణభూతుడు అవుతున్నాడు అన్నారు. ఎలాగా? తాన్ ఎవరుగళుక్కు కారణభూతనానవోపాది తనకు అవ్వరుగు కారణాంతరం ఎన్నికే ఇరుక్కుం ఎన్నపడి. వీళ్ళకి కారణభూతుడుగా ఉండటంతో పాటుగా ఈయనకి కారణాంతరం ఎన్నికే, తనకు మించినటువంటి కారణం ఇంకొకటి లేకుండా ఉండటము, అదే తనకి తాను కారణభూతుడుగా ఉండటము అనేటువంటిది. అలా ఆత్మేశ్వరం ఎంగిరపడియే. ఆత్మ ఈశ్వరం అంటే ఆయనకి ఆయనే ఆత్మ అని చెప్పినట్లుగా అన్నికే ఇంద్రనయ్యం కూట్టి జగత్తుకు ప్రధానరాయిరుందుళ్ళ బ్రహ్మ రుద్ర ఇంద్రர்களுக்கும் కారణభూతనాయ ఉళ్ళ అవనయ్యన్నుమా. అదిగో ఇంద్రుడిని కూడా కూర్చుకొని జగత్తుకు ప్రధానులుగా ఉన్నటువంటి బ్రహ్మ రుద్ర ఇంద్రులకి కారణభూతుడుగా ఉన్నటువంటి వాడు అని చెప్పవచ్చు. అలాంటి జగత్తులో కారణభూతులుగా కనబడేటువంటి వాళ్ళకు కూడా కారణభూతుడు ఆయనే అన్నారు కదా. అలాంటి వాళ్ళ యొక్క శాపముళ్ళన నీక్కువానే, వాళ్ళకు ఉన్నటువంటి శాపాలని పోగొట్టేటువంటి వాడు. ఎలాంటి శాపాలు? మనకి ఆళ్వందాల స్తోత్రంలో ఆళ్వందాలు సాయించినట్టుగా వేదాపహార గురుపాతక దైత్యపీడ ఎన్నా పోలే సొల్లిగిరవత్తై పోక్కుం స్వభావనాయుళ్ళవనే. వేదాపహారము, గురుపాతకము, దైత్యపీడ ఇలాంటి వీళ్ళకున్నటువంటి శాపాలు పోగొట్టేటువంటి వాడు. ఇదిగో కిందిస్తున్నారు అరుంబదంలో చూడండి ఎలాగా. శాపముళ్ళన నీక్కువానై శాపం బోలే 2వ పారాగ్రాఫ్ లో 3వ లైన్లో శాపం బోలే అనుభావ్యమాన వేదాపహారాది దుఃఖంగల్ ఉళ్ళవత్తై పోక్కుమవనే. శాపము వలె తప్పకుండా అనుభవించి చేరవలసినటువంటి దుఃఖాలని పోగొట్టేటువంటి వాడు అని. దైత్యపీడ అంటే ఇంద్రుడి కోసమని. గురుపాతక దైత్యపీడైగల్ ఈ రెండుం రుద్రనుక్కాదల్. గురుపాతకము దైత్యపీడ ఈ రెండు కూడా రుద్రుడి కోసం అని. గురుపాతకం అంటే తండ్రి అయినటువంటి బ్రహ్మగారి యొక్క శిరస్సుని ఖండించాడు కదా, ఆ ఖండిస్తే ఆ కపాలం వచ్చి
చేతిలో అతుక్కున్నది కదా, దాన్ని విడగొట్టింది ఎక్కడ? వెళ్ళి బదరీ క్షేత్రంలో ఆయన గురించి తపస్సు చేస్తే ఆయన తన యొక్క వక్షస్థలంలోని స్వేద బిందువుతోటి ఆ చేతికి అంటుకున్నటువంటి కపాలాన్ని విడగొట్టాడు కదా. అలాగా తలయ్యిలే కయ్యై వైక్క వంద వృకాసురాది పీడయ్యుండిరే. తలయ్యిలే కయ్యై వైక్క. మరి ఇతనికి రుద్రుడి గారికి, బ్రహ్మగారికి దైత్యపీడ. ఎప్పుడు ఆ దైత్యులతోటి ఈయనకు బాధలే కదా, రాజ్యాన్ని లాక్కోవటము, కొట్టడము. ఇది ఇంద్రుడి గారికి ఉన్నటువంటి దైత్యపీడ. రుద్రుడి గారికి గురుపాతకము దైత్యపీడ రెండిటిని పోగొట్టాడన్నారు. మరి దైత్యపీడని ఎక్కడ పోగొట్టాడండి పరమాత్మ అంటే తలయ్యిలై కైవై వైక్క వంద వృకాసురాది పీడయ్యుండిరే. అదిగో ఆ వృకాసురుడు అనేటువంటి వాడు, ఆయనకే భస్మాసురుడు అనే పేరు. ఆయన ఏం చేశాడు? వరం ఇచ్చాడు, ఎవరిని ఎత్తిన చేపెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని. అయితే ఈ నువ్వు ఇచ్చినటువంటి వరం చక్కగా ఫలిస్తుందో లేదో నీ మీదే పరీక్ష చేస్తానన్నాడు. అలా వెంటబడ్డాడు చేతితోటి. అప్పుడు ఈయన ఏదో వచ్చి ఆయన ఆ కష్టం నుంచి కాపాడాడు కదా పరమాత్మ. అది ఆయనకి రుద్రుడి గారికి. వేదాపహారాది ఆపత్తుక్కల్ బహువా ఇరుక్క ఉళ్ళన వెన్ను లఘువాగ చొల్లుగిరదు ఎన్నెన్నా. అదిగో ఏమండి, వేదాపహారము మొదలైనటువంటి ఆపదలన్నీ బ్రహ్మగారికి. అవి చాలా ఉన్నాయి కదండి. వేదాపహారం అని ఇంత తేలిగ్గా చెప్తున్నారేమిటి? ఉళ్ళన ఎన్ను లఘువాగ చొల్లుగిరదు ఎన్నెన్నా. ఉళ్ళన ఉన్నటువంటి అని ఇంత తేలిగ్గా చెప్తున్నారేమిటి అంటే పోక్కుగిరవనిత్యాది శాపం నీకు వానై ఎన్ను అమై వానై ఎన్న அமைந்திருக்கா உள்ளனா என்கையாலே உள்ளத்தை போக்கினான் இல்லாததுக்கு என் செய்வான் எண்ணுத்தோன் நுமிரே. அத்தாலே பாரிப்பினுடைய மிகுதியும் శాపత్తినుடைய లఘుత్వం ఫల్గుత్వం తోత్తుగిరదు. ఏమిటి అంత తేలిగ్గా చెప్తున్నారు అంటే రక్షించే ఆయన యొక్క రక్షణ సామర్థ్యము, ఈ శాపాలకు ఉన్నటువంటి తక్కువతనం. అందుచేత శాపం ఉళ్ళనా అని ఇంత తేలిగ్గా చెప్తున్నారండి అని. ఇప్పుడు మళ్ళా మూలంలోకి వెళ్దాం మనం. ఎలాగా? ఇంద్రనై వేదాపహార గురుపాతక దైత్య పీడ ఎన్నా పోలే సొల్లుగిరవత్తై పోక్కుం స్వభావనాయ ఉళ్ళవనై ఉళ్ళనా. ఉళ్ళనా అని అంత తేలిగ్గా చెప్పడం ఎందుకంటే పోక్కుగిరవన్ పారిప్పుక్కు ఇవై అల్పమా ఇరుక్కిరపడి. ఆయన పరమాత్మ యొక్క రక్షణ స్వభావం ముందు ఇవి చాలా అల్పమైనటువంటివండి. అందుకని ఉళ్ళనా అని అంత అనాయాసంగా చెప్తున్నారని. అలాంటి పరమాత్మ ఎక్కడ ఏం చేసి ఉన్నాడండి? తడంకడల్ ఇత్యాది. తడంకడల్ కిడందాన్ తన్నై, తడంకడల్ కిడందాన్ తన్నై ఎన్నం ఎవత్తుక్కు ఆపత్తు వంద పోదు నమ్మై తీరిత్రియ వണ്ണాదు ఎండు ఏక్కవే కడలిల్ ఎడంకొండవనై. ఇదిగో వీళ్ళకి ఏదైనా ఆపద కలిగితే ఈయనెక్కడ ఉన్నాడండి మమ్మల్ని ఆపదల్లో రక్షించేటువంటి వాడు అని వెతుక్కోవలసిన అవసరం లేకుండా ఏకవే వెంటనే కడలిల్ ఎడంకొండవనే ఆ పాల్కడలని వాసస్థానంగా చేసుకున్నాడండి. ఎవరైనా దేవదేవనై బ్రహ్మాదిగలకు ఆశ్రయణీయనాయకుండా ఇత్తు కణ్వళరందు అరుళిగిరదు. ఎవరండి? దేవతలకే దైవం ఆయన. బ్రహ్మాదులు కూడా వచ్చి మాకున్నటువంటి కష్టాలను తొలగింప చేయవయ్యా అని ప్రార్థించేటట్టుగా కదా ఆయన ఆ పాల్కడల్లో శయనించినది. ఆయన ఏం చేశాడు? పాల్కడల్లో ఉండి, పాల్కడలంటే అవతారకి మూలకందము అని చెప్పుకున్నాం కదా అవతారాలకి. అలాంటి పాల్కడల్ని మూలకందంగా చేసుకుని వచ్చినటువంటి అవతారం రామావతారం. ఆ రామావతారంలో ఏం చేశాడండి ఈయన? తెన్నిలంగా ఎరియగచ్చత్త విల్లియే. ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంగా పట్టణాన్ని అగ్నితో సమానమైనటువంటి బాణాలతోటి దహింప చేసినటువంటి వాడు. అవరగలకు పేడుకేట్టు ఎసుందిరుందు సెయ్యం తొడిల్ సొల్లుగిరదు. అదిగో వాళ్ళ యొక్క పాల్కడల్లో శయనించి ఉన్నది ఎందుకు? ఆర్తుల యొక్క ఆర్తనాదాలు వినటం కోసమని. వాళ్ళ యొక్క కూపీడు కేట్టు, వాళ్ళ యొక్క మొరలు విని చేసినటువంటి కార్యం చెప్పబడుతున్నదట ఈ పదంతో. ఏది? తెన్నిలంకై ఎరియచ్చత్త విల్లి అనేటువంటి ఈ పదంతో. అలా అగ్నియానదు రావణ భయత్తాలే ప్రవేశిక్క మాట్టాద ఊరిలే తాన్ నినైత్తప్పై వ్యాపరిక్క పండ వల్ల విల్వలి అయ్యుడయ్యవనై. అదిగో అగ్ని అనేదే ఆ లంకా పట్టణంలో ప్రవేశించడానికి భయపడుతూ ఉన్నటువంటి ఆ లంకా పట్టణంలో
తాను భావించిన ప్రకారంగా దాన్ని వ్యాపింప చేయగలిగినటువంటి విల్వలి బాణపు సామర్థ్యం కలిగినటువంటి వాడు పరమాత్మ అని కలిగినటువంటి వాడు అని దేవదేవనై దేవతలకే దేవుడండి ఆయన. ఎలాగా తెన్నిలంగ విల్లియ ఎన్నో మనుష్యత్వే పరత్వం సొల్లిత్తాగవుమా దేవతలకే దేవుడు అని పరత్వం చెప్తున్నారండి. ఎలాగా అంటే తెన్నిలంగై ఎరియగచ్చత్త విల్లియ ఎన్ను దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకా పట్టణాన్ని తన యొక్క అగ్ని వంటి బాణాలతోటి సంహరించినటువంటి ధనుస్సు కలిగిన వాడు అని చెప్పడం వల్ల మనుష్యత్వే పరత్వం సొల్లిత్తాగవుమా మనుష్యుడుగా ఉండే పరత్వాన్ని ప్రకటించాడు పరమాత్మ అని చెప్పవచ్చు. నిత్య సూరిగల్ చేతుగిర అవనై ఆశయ్యుంగోల్ ఎన్నుమా నిత్య సూర్యుల చేత స్తోత్రం చేయబడేటువంటి ఆయనని ఆశ్రయించండి ఎన్నుమాం అనవచ్చును. పాపనాశనే కయ్యం విల్లుమా ఇరుక్కిరపడి ఐక్కాణా సర్వరుడయ పాపంగళం పోం ఆయన ఒక్కసారి ఆ శ్రీహస్తంతో ఆ ధనుస్సును పట్టుకొని ఉన్నటువంటి ఆ రూపాన్ని సేవిస్తేనే అందరి యొక్క పాపాలు తొలగిపోతాయట. ఎలాగా పావన సర్వలోకానాం త్వమేవ రఘునందన ఎంగిరపడియే పావన సర్వలోకానాం త్వమేవ రఘునందన అని మండోదరి చెప్పినట్లుగా అన్నిలయ్యిలే చేతనరుడే సకల పాపంగళయ్యం పోక్కుం స్వభావనే అలా ఒక్కసారిగా చేత్తోటి ధనుస్సు ధరించి నిలబడి ఉన్నటువంటి ఆ రూపాన్ని సేవిస్తే చాలండి మనకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి అని అన్నిలయ్యిలే ఆ స్థితిలో చేతనుల యొక్క సకల పాపాలని పోగొట్టేటువంటి స్వభావం. పాపాలంటే మనకున్నటువంటి విరోధాలే కదా ఆయన్ని ఆశ్రయించడానికి. ఆ విరోధులన్నీ పోగొట్టేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడండి ఆయన. పంగయత్తడం కన్ననై పాప వర్ధకనానాலும் విడవన్నాల పడియాన కన్నదే ఉడయ్యవనై పంగయత్తడం కన్ననై విశాలమైనటువంటి తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. ఏమండి ఆయన పాపనాశకుడో కాదు, అయినప్పటికీ కూడా ఆ నేత్ర సౌందర్యం చూస్తే వెంటనే విడిచిపెట్టడానికి వీలు కానటువంటి సౌందర్యం. ఏమండి ఆయన రక్షిస్తే రక్షించనివ్వండి, శిక్షిస్తే శిక్షించనివ్వండి, ఆ నేత్ర సౌందర్యాన్ని విడిచిపెట్టి మేము ఇంకా రాలేమండి యువతలకి అనేటట్లుగా ఉన్నటువంటి నేత్ర సౌందర్యం అట అది. పాపవర్ధక నానాలు ఇదిగో ముందు పదం ఏమిటి పావనాశనయ్య అన్నారు. మనకున్నటువంటి పాపాలను తొలగింప చేసేటువంటి వాడు ఆయన. పాపాలను తొలగింప చెయ్యని వాడైనప్పటికీ కూడా ఆ నేత్ర సౌందర్యం మనం వెళ్ళి ఆయన తిరువడిగళ్ళ మీద పడేలాగా చేసేటువంటి నేత్ర సౌందర్యం అండి. మొదటగా మనల్ని ఈడుపడేలాగా చేసేటువంటిది ఆ నేత్ర సౌందర్యం. వెళ్ళి ఆశ్రయిస్తే మనకున్నటువంటి పాపాలను తొలగింప చేసేటువంటిది ఆ ధనుస్సుతోటి కూడి ఉన్నటువంటి ఆ రూపం అని పాపవర్ధక నానాలు. ఒకవేళ అలా మన పాపాలని తొలగింప చేయకుండా పెంపొందింప చేసేవాడే అయినప్పటికీ విడవన్నాదపడియాన కన్నటగైవడయవనై విడిచిపెట్టడానికి వీలు కానటువంటి నేత్ర సౌందర్యాన్ని కలిగినటువంటి వాడండి. పరవుమినో అలాంటి ఆ పరమాత్మని పరవుమినో స్తోత్రం చెయ్యండి. ఆ కన్నదిగిలే తోత్తు ఆ నేత్ర సౌందర్యానికి ఓడి జితంతే పుండరీకాక్ష ఎన్ను అక్రమమాగప్పుగుంగోడు జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన అని ఇదిగో స్తోత్రం చేసేటప్పుడు జితంతే పుండరీకాక్ష అని నేత్ర సౌందర్యంతో ఆరంభించినటువంటి జితంతే స్తోత్రము నమస్తే విశ్వభావన అని ఒక క్రమమేమీ లేదండి. ఇదిగో నేత్రాలను వర్ణించారు, అగరాలను వర్ణించాలి, వక్షస్థలాన్ని వర్ణించాలి, శ్రీహస్తాలను వర్ణించాలి, ఇలాగా ఏమీ లేదండి. ఏదో నోటికి ఎలా రీతిగా ఏ ప్రీతి కలిగితే ఎలా ఆ సౌందర్యానికి ఓడిపోతే ఆ రీతిగా వర్ణించడమే. అదే జితంతే పుండరీకాక్ష అని అక్రమమాగా పొగజుంగోడు అక్రమంగా క్రమమేం అవసరం లేదు, మీకు ఎలా ప్రీతి కలిగితే అలా ఆయన్ని స్తోత్రం చేయండి అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. మూవరాగియ మూర్తి అయి முதல் மூவர்க்கும் முதல்வன் தன்னை சாபமுள்ளன நீக்குவானை தடங்கடல் கிடந்தான் தன்னை தேவதேவனை தென்னிலங்கை எரியழச்சத்த வில்லியை பாவநாசனை பங்கையத்தடங்கண்ணனை
பரவுமினோம். ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்யத் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ